Hello tiny learners. Welcome back to Tiny Learners Corner YouTube channel. Fun learning for little minds. Also welcome to Telugu Pedda Bala Siksha YouTube Shorts series. ముందు వీడియోలో మనం శుక్లపక్షంలో వచ్చే తిథుల పేర్లు నేర్చుకున్నాం కదా పిల్లలు. ఈ రోజు వీడియోలో కృష్ణపక్షం గురించి నేర్చుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా పిల్లలు? నా వెంట మీరు చెప్పండి. కృష్ణపక్షం ఒక తెలుగు నెలలో వచ్చే రెండు పక్షాల్లో రెండవది. దీనినే బహుళ పక్షం అని కూడా అంటారు. కృష్ణ అంటే నలుపు లేదా చీకటి అని అర్థం. పౌర్ణమి తర్వాత ప్రారంభమై అమావాస్య వరకు కొనసాగే కాలాన్ని కృష్ణపక్షం అంటారు. ఈ కాలంలో చంద్రుడు రోజురోజుకు చిన్నవాడిగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే చంద్రుని ప్రకాశం కూడా రోజురోజుకు తగ్గుతూ ఉంటుంది. అందుకే కృష్ణపక్షాన్ని వెలుగు తగ్గే పక్షం అని కూడా అంటారు. చాలా బాగా చెప్పారు పిల్లలు. వీడియో చూస్తూ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియోలో కృష్ణపక్షంలో వచ్చే తిథుల పేర్లు నేర్చుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Tiny Learners Corner.